ఒక చిన్న గ్రామంలో లిలీ అనే అమ్మాయి ఉండేది. ఆమె మంచి మనసు కలిగినవారు, కానీ ఈ క్రిస్మస్ ఆమె ఇంట్లో అలంకరణలు లేకుండా కొంచెం ఒంటరిగా అనిపించింది. ఒకరోజు సాయంత్రం శాంటా క్లాజ్ లిలీ ఇంటికి వచ్చాడు. హో హో హో, మెర్రీ క్రిస్మస్ లిలీ అని శాంటా అన్నారు. ఈ క్రిస్మస్ ఆత్మ, ప్రేమ, దయ, ఇతరులను సంతోషపెంచడంలో ఉంది అని చెప్పాడు. శాంటా లిలీకి ఒక బంగారు నక్షత్రం ఇచ్చాడు. ప్రతిసారి మీరు సహాయం చేసినప్పుడు ఈ నక్షత్రం ప్రకాశిస్తుంది అని లిల్లీతో శాంటా చెప్పాడు. లిలీ మరిన్ని మంచి పనులు చేసింది. వృద్ధురాలికి సహాయం చేయడం, ఆకలి బాలుడికి భోజనం పంచడం. మంచు కురుస్తున్నప్పుడు లిల్లీ తన కండువాను స్నేహితుడి మెడకు చుట్టుది. అలా సహాయం చేసిన ప్రతిసారి నక్షత్రం మెరుస్తుంది. ఆ చివరికి లిలీ ఇంట్లో నక్షత్రం ప్రకాశించి గ్రామం మొత్తం కాంతితో నిండిపోయింది. శాంటా వచ్చి, నీ దయప్రేమ వల్ల ఈ క్రిస్మస్ నిజంగా ప్రత్యేకమైంది అని చెప్పాడు. క్రిస్మస్ అనేది బహుమతులు లేదా అలంకరణలు కాదు,